బాబీ డియోల్ బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమైన ఈ వ్యక్తి తెలుగు ప్రేక్షకులకు మాత్రం అంతగా తెలియదు. యానిమల్ సినిమా ద్వారా ఒక్కసారిగా పరిచయమయ్యాడు. ఈ సినిమాతో ఎంతటి సంచలనం సృష్టించాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమా తర్వాత ఎన్నో సినిమాలు విలన్లుగా అవకాశాలు వస్తున్నాయి. రీసెంట్గా డాకు మహారాజ్లో మళ్ళీ బాలయ్య సరసన నటించి తానేంటో నిరూపించాడు. అలాగే సౌత్ ఇండియన్ చాలా సినిమాల్లో ఎన్నో విలన్ పాత్రలు పోషిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఈ నేపథ్యంలో దాదాపు 15 సంవత్సరాల పాటు హిందీలో సినిమాలు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. ఆర్థికంగా ఎంతో కుమిలిపోయాడు. ఒకానొక సమయంలో తన కొడుకు ఏంటి అమ్మ, నాన్న ఎప్పుడు పని లేకుండా ఇంట్లోనే కూర్చుంటున్నాడని ఒకసారి అవమానంగా మాట్లాడితే తాను చనిపోవాలని అనుకున్నాడట. కానీ సందీప్ రెడ్డి వంగ తన దేవుడి రూపంలో సినిమా అవకాశం ఇవ్వడంతో తన మీద అభిమానం విపరీతంగా పెంచుకున్నాడు. తెలుగు ప్రేక్షకులకు కూడా చాలా దగ్గరయ్యాడు. విపరీతమైన ప్రేమను తెలుగు ప్రేక్షకులపైన